ఇవాళ రెండో అధ్యాయం సాంఖ్యయుగం గురించి చదువుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ అధ్యాయం విషాద యుగం కదా. అర్జునుడు విషాదంలో ఉండి నేను యుద్ధం చేయను అంటాడు. అంటే క్షత్రియ ధర్మాన్ని కూడా నేను నిర్వర్తించను అని చెప్తే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి సాంఖ్యయుగం ఏం చెప్తున్నాడు? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గహ్నాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని గేహి. అర్జున, వీళ్ళందరూ నీ బంధువులు, నీ చుట్టాలు, నీ మామలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, స్నేహితులు అని అనుకుంటున్నావు కదా. ఇవన్నీ ఏవి కాదు. ఈ శరీరం ఎలాంటిది? మనము చిరిగిపోయినటువంటి రోజు వస్త్రం, చిరిగిపోయిన వస్త్రాన్ని ఏ విధంగా విడిచివేస్తామో అలాంటిది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. కాబట్టి ఈ పాత వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తామో ఈ శరీరాలు కూడా అదే విధంగా. ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరము అశాశ్వతమైనటువంటిది. కాబట్టి వీళ్ళందరూ కూడా నీ వాళ్ళు అనుకుంటున్నావు, కానీ ఎవరు నీ వాళ్ళు కాదు. ఎవరి కర్మానుసారం వాళ్ళు ఈ భూమి మీదకి రావడం జరిగింది. వాళ్ళ యొక్క కర్మ మంచి చెడు ఏదైతే ఉన్నదో ఆ కర్మ చేసుకొని మళ్ళీ వాళ్ళు సమయం రాగానే శరీరాన్ని వదులుతారు. కాబట్టి దీని గురించి నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు అని అర్జునుడికి చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్మ. మరి శాశ్వతమైనటువంటి ఈ ఆత్మ దీని గురించి చింతించాలి కదా. మనలో ఉన్నటువంటి వృద్ధేశేర్జును తిష్టతి అన్నాడు. మరి ఆత్మస్వరూపుడై పరమాత్మ అందరిలో, అంటే 84 లక్షల జీవరాశులతో కూడా ఆత్మగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మ. కాబట్టి ఏం చేయాలి? మనము ఎవరిని అయినా కానీ కూడా ఏదన్నా అనాలనుకున్నా కానీ భగవంతుణ్ణి అంటున్నట్టుగా, అందుకే చెప్తాడు కదా కృష్ణ పరమాత్మ ఏంటంటే నేను మీ మనసులలో ఉన్నాను. మరి మనసులలో ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఎందుకు ఒళ్ళు మంచి ఒళ్ళు చెడుగా ఎందుకు ఉంటున్నారు అంటే అది బుద్ధి కర్మ అనుసారిని. మీ బుద్ధులను అనుసరించి మీరు ఆ కర్మలు చేస్తున్నారు, మంచి కానీ చెడు కానీ. అవశ్యం అనుకోర్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పడం జరిగింది. మనం మంచి అయినా చెడు అయినా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మానుసారమే ఈ జన్మలో మనకి ఈ జన్మ వస్తుంది. దానికి అనుగుణంగా మనకు బుద్ధి అనేటువంటిది వస్తుంది. మరి వస్తుంది ఈ బుద్ధి వచ్చినప్పుడు మరి జీవితం అంతా కూడా ఇదే బుద్ధితో ఇలాగే ఉండిపోయి మళ్ళీ నీ శరీరంలోనే జన్మించడమా అంటే కాదు. భగవంతుడు ఏ జీవికి ఇయ్యనటువంటి ఆలోచన శక్తిని, విచక్షణ శక్తిని మానవుడికి ఇచ్చాడు. కాబట్టి మంచి తోవలో నడుస్తూ, అంటే మంచి గ్రంథాలను చదువుతూ, మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ, తర్వాత మంచి పుస్తక పఠనము, భక్తుల యొక్క గాథలు చదువుతూ మీరు మీ ఆచరణ వ్యవహారాలన్నింటినీ కూడా మార్చుకోండి అని చెప్పడం జరిగింది కదా. మనం ఎవరితో అయితే ఉంటామో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగాలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటేనే మనకు మంచి అనేటువంటిది వస్తూ ఉంటుంది కదా. ఎవరైనా గుడికి పోతున్నారు అనుకోండి, వాళ్ళ స్నేహం చేశాము, వాళ్ళు జబర్దస్తి కూడా ఏ గుడికి పోదాం రా, టైం అయింది, బాతాల కూర్చుందాం, ఏం కాదు అన్నా కానీ కూడా వాళ్ళు టైం చూసుకొని పాప తొలుకపోతాం. అంటే అలా మంచి ఏది ఉన్నా కానీ కూడా వాళ్ళని మనం స్నేహం చేసామనుకోండి, వాళ్ళతో మనం కంపల్సరీ 2 రోజులు రాను అన్నా కానీ కూడా 3వ రోజు 50 రోజులు పోతుంది, పాపం రమ్మంటుంది, మొహమాటానికైనా పోయి అది అభ్యాసంగా మారిపోతుంది, సాధనగా మారిపోతుంది. అందుకే ఈయన చెప్పాడు కదా కృష్ణుడు, చంచలం హి మన కృష్ణ అన్నాడు. అంటే భగవంతుడా, నేను ఈ మనస్సు చంచలమైనటువంటిది, చంచలమైనటువంటి మనస్సును నేను నీ అందరూ నిలవలేకపోతున్నాను. మరి ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అంటే అభ్యాసేనతో కౌంటేయ అన్నాడు. అంటే సాధన అభ్యాసం చేస్తూ ఉంటూ, ఏదైనా అభ్యాసం చేస్తూ ఉంటే మన మనస్సు, బుద్ధి, పరిసరాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి అలా మంచి వాళ్ళ యొక్క స్నేహం చేస్తూ మంచి నడవడిలో ఉంటే ఆటోమేటిక్గా మంచి అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇంకా, ప్రతి మనిషి కూడా ఏం కావాలి? ఎదగడం నేర్చుకోవాలి. ఉన్న స్థితిలోనే ఉండకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని కాకుండా ఇవన్నీ వింటూ ఇవన్నీ చేస్తూ కూడా అందులోనే చదువుతూ ఉండడం